శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి అష్టమి తిథి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకేం అర్థమైందో మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకు అంటే మనం విన్న ప్రతి కథల్లోనూ కూడా దేవుడికి సంబంధించిన వాటిలో చంద్రవంక అంటే చంద్రుడు ఇలాగ అర్ధ చంద్రాకారంలో ఉన్న చంద్రుడిని శిరస్సున అలంకరించుకున్నట్లుగా శివుడు కానీ అమ్మవారు కానీ ప్రతి గణపతికి కూడా ఆఖరికి మనం ఏ కథల్లో విన్నా సరే చంద్రబింబాన్ని తల మీద పెట్టుకుని ధరించి ఉన్నారు అని చెప్పినప్పుడు అది నిండు చంద్రుడుగా ఉండదండి, అర్ధ చంద్రాకారంలో ఉంటుందన్నమాట. అది దేన్ని సూచిస్తుంది అంటే బ్యాలెన్స్నండి. ఎలాగా అనేది నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మనం మాట్లాడే ప్రతి మాటల్లో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మన లైఫ్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. అన్నీ మనం అనుకున్నట్లు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు హెచ్చుగా, కొన్నిసార్లు ఏదో అయిపోతున్నట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకున్నప్పుడు మన లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. దీనికి అష్టమి తిథికి సంబంధం ఏంటి అనేది నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. మనకి చంద్రుడు మొత్తం కూడా పాడ్యమి నుంచి అంటే అమావాస్య కంప్లీట్ అయిన తర్వాత న్యూ మూన్ అంటాం కదండి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు నెమ్మదిగా మనకి కనిపించడం మొదలు పెడుతూ ఉంటాడు. అంటే దానిని ఎలా సూచిస్తారు అంటే మన లైఫ్లో కూడా గ్రోత్ కొంచెం చొప్పున మన లైఫ్లో కూడా కొంచెంగా గ్రోత్ వస్తున్నట్లుగా చెప్తుంటారు. అదేవిధంగా పౌర్ణమి నిండిన తర్వాత చంద్రబింబము పౌర్ణమి వచ్చేటప్పుడు చాలా ఫుల్గా కంప్లీట్గా కనపడుతుంటుందండి, చాలా అందంగా. అది ఎంత అందంగా కనిపించినప్పటికీ మనకి మధ్యలో మనకి మచ్చల్లా కనబడుతూ ఉంటుంది. మనకి కథలన్నీ తెలుస్తుందండి చంద్రుడికి అందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అనేది. తర్వాత ఆ చంద్రబింబము మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్యకి వచ్చేటప్పుడు ఆ నిండుగా ఉన్న చంద్రుడి కళలు అనేవి కొంచెం తగ్గుముఖం పడుతూ మళ్ళీ పూర్తిగా అమావాస్యలోకి అంటే చంద్రుడు కనిపించని స్థితికి వస్తాడు. అంటే మన జీవితం కూడా అలాగేనండి, ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, అంతకు ముందు ఉన్నట్లు ఈ రోజు ఉండదు. మనకు అలా అనిపించినా కూడా సరిగ్గా మనం గమనిస్తూ ఉంటే లైఫ్లో మనకి ఒక్కొక్కసారి చాలా పీక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, అంటే చాలా హైలో ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ సడన్గా కింద పడిపోయామా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మామూలుగా చేసుకుంటూనే ఏ పని చేయకుండా అలా కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి చాలా యాక్టివ్గా అసలు ఎంత పనైనా చేసేయడము అన్నంత ఇదిగా ఉంటూ ఉంటాము. మన మనసు మీద ఎక్కువ ప్రభావం చూపించేది చంద్రుడు అండి. సూర్యుడు చంద్రుడు ఇవి మనకి ఆధారం, ప్రకృతితో మిళితమై ఉన్నాయి అవి. అదేవిధంగా చంద్రుడు మనకి ఏ విధంగా ప్రభావం చూపిస్తాడు అంటే మన మనస్సు మీద, అంటే మన ఎమోషన్స్ మీద, మన భావోద్వేగాల మీద. మనం ఎప్పుడు అనుకుంటాం కదండి, మన ఎమోషన్సే చాలా వరకు మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాయి. అంటే మన జీవితంలో మనం ఆ ఎమోషన్స్, ఆ భావోద్వేగాలు అన్న వాటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన లైఫ్ ప్రశాంతంగా ఉన్నట్లు ఉంటుంది. లేదు అంటే ఒక్కొక్కసారి మనం స్పందించవలసిన దానికంటే ఎక్కువగా స్పందించడం వల్ల కూడా మనం అనవసరంగా అంటే యాంగ్జైటీ, మనలో తెలియని ఒక భావోద్రేకం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. దానివల్ల టెన్షన్ మొదలవుతుంది, ఒత్తిడి అనేది మొదలవుతుంది. దానివల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మన మనస్సుని మనం నియంత్రించుకోలేకపోవడం. అంటే ఈ హెచ్చుతగ్గులు, ఈ భావోద్వేగాలు అనేవి హెచ్చుతగ్గులుగా ఉండడం వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అష్టమి తిథికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి శుక్లపక్షం అంటే నెలలో దానినే ఫస్ట్ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు వచ్చే ఈ ఫస్ట్ 15 డేస్ని శుక్లపక్షం అని చెప్పి, అదేవిధంగా మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు వచ్చే మిగిలిన ఆ రోజులని కూడా కృష్ణపక్షం అని చెప్పి డివైడ్ చేశారండి. శుక్లపక్షంలో మనకి నెమ్మదిగా చంద్రుడు అందుకుంటూ పౌర్ణమి కళల్ని రూపొందించుకుంటాడు. అంటే పూర్తిగా పౌర్ణమి కళలతో నిండి ఉంటాడు, చాలా అందంగా. అప్పుడు పౌర్ణమి టైంలో ఉన్న వైబ్రేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయండి. అదేవిధంగా పౌర్ణమి నుంచి మళ్ళీ కొంచెం తగ్గుతూ కూడా అమావాస్య వచ్చేటప్పటికి ఆ కళలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి, ఆ నిండుతనం అనేది తగ్గుతూ వస్తుంది. కానీ శుక్లపక్షంలో అయినా సరే అష్టమి తిథి రోజు చంద్రుడు ఏ విధంగా అయితే అర్ధచంద్రాకారంలో ఉంటాడో, కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు కూడా చంద్రుడు అదే అర్ధాకారంలో ఉంటాడండి. అంటే
మనకి ఇటు ఈ శుక్లపక్షంలో వచ్చే 15 రోజుల్లో చూసుకున్నా, కృష్ణపక్షంలో వచ్చే 15 రోజుల్లో చూసుకున్నా, అష్టమి తిథి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రం చంద్రుడి యొక్క కళలనేవి అలాగే ఉంటాయండి. అంటే బ్యాలెన్స్. ఈ 15 డేస్‌లో కూడా మధ్యలో వచ్చే ఆ 8 తిథి ఏదైతే ఉందో అది బ్యాలెన్స్‌ని సూచిస్తుంది. అదేవిధంగా కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు కూడా బ్యాలెన్స్‌ని సూచిస్తుంది. అంటే మన లైఫ్ నెమ్మదిగా స్టార్ట్ అవుతూ హై లెవెల్‌లోకి అందుకుంటూ ఉన్నా మనం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అదేవిధంగా హై లెవెల్‌లో నుంచి మనం పూర్తిగా ఏమీ లేకుండా వెళ్ళిపోతున్న మన పరిస్థితుల్లో కూడా మన మధ్యలో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఇది లేదు, ఇంక ఇది అయిపోయింది అంటూ ఏమీ లేదు. మనం ప్రయత్నం చేస్తూ, మనం దాన్ని గమనించుకుంటూ, ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం, తక్కువ అవుతూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం పెంచుకుంటూ ఉండడం వల్ల, అంటే మనం ఏదైతే నష్టపోతున్నామని అనుకుంటున్నామో దాని మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి, ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు దానిని అడ్జస్ట్ చేసుకోవడం వలన మనం ఎప్పుడు బ్యాలెన్స్‌లో ఉండగలుగుతామండి. మన రియల్ లైఫ్‌కి చంద్రుడు ఎంత బాగా కనెక్ట్ అవుతాడో, అదేవిధంగా మనం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అనేది ఆ చంద్రుడితోనే పోలుస్తూ మనకి చెప్పారు. అష్టమి తిథికి అంత ఇంపార్టెన్స్ ఉందండి. మనకి ఏ దేవుడిని చూసినా కూడా వాళ్ళు తల మీద ధరించిన చంద్రుడిని వచ్చి అష్టమి తిథిని సూచిస్తుందండి. అంటే ఆ అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రబింబాన్ని సూచిస్తుందనమాట. అంటే బ్యాలెన్స్‌ని సూచిస్తుంది. అంటే భగవంతుడి తత్వం అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది, బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది, ఎక్కువ తక్కువలు ఉండవు. అలాగే ఆ భగవత్ తత్వం నుంచే మనము వచ్చాం కాబట్టి మనం కూడా అలాగే మన లైఫ్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అనేది సూచిస్తుందండి. మనకి దేవి ఖడ్గమాలలో దేవతలు అంటే ఈ పౌర్ణమి అంటే పాడ్యమి నుంచి మనకి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అన్నాం కదండి. దాంట్లో ఆ 16 కళల పేర్లు అంటే మొత్తం మనకి ఆ దేవతా పేర్లు నిత్యా దేవతలు అంటారు. అంటే పాడ్యమి రోజు ఒక్కొక్క దేవత, పాడ్యమి రోజు దేవత పేరు. అదేవిధంగా విధియ, తదియ అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అనేది ఆ చంద్రునితో లింక్ అయి ఉంటారండి. మనం ఈ దేవతలను ఆరాధించడం వలన కూడా ఆ చంద్రుడి యొక్క ప్రభావం నుంచి మనం బయటపడొచ్చు. చెప్పాం కదండీ, ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పి. ఆ దేవతలను స్మరించడం వలన, లేదు అంటే ఖడ్గమాలు చదవడం వలన, దేవతల నామాలను స్మరించడం వలన కూడా మనం బ్యాలెన్స్డ్‌గా ఉండగలుగుతాము అని చెప్తూ ఉంటారు. అష్టమి తిథికి అంత ఇంపార్టెన్స్ ఉందండి. సో, మనం కూడా ఆ దైవత్వం ఏదైతే చెప్తూ ఉందో మనం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అనేది, మనం ఉండగలమా అంటే ప్రయత్నం చేస్తే ఉంటూ ఉంటామండి. అసాధ్యం అంటే ఏం లేదు. చెప్పాను కదండీ, ఎక్కువ తక్కువలు ఉంటూ ఉంటాయి. కానీ మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మన జీవితాంతం. ఎందుకు అంటే మనం ఇంక చెయ్యలేమని ఎప్పుడైతే ఆగిపోతామో అక్కడే మనం ఓడిపోయినట్టు. అలా ఓడిపోవడానికి కాదు కదండీ మనం ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తుంది. మనం ఎక్కడైనా ఒక చోట ఆగిపోతున్నాము అనుకున్నప్పుడు ఇంకొంచెం కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకొని, అంటే కొంచెం సేపు ఆగి దాని గురించి మనం తెలుసుకొని మళ్ళీ దాని నుంచి బయటపడడానికి, ఎక్కడైతే మనం ఆగిపోయామనుకుంటున్నామో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టడానికి ప్రయత్నం చేయాలే కానీ మనం ఆగిపోకూడదు. అదేవిధంగా మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు అంతా మనమే చేస్తున్నామని చెప్పి అహంకారానికి మనం గురయ్యి, మనం ఎదుటి వ్యక్తిని కూడా తక్కువ చేసి మాట్లాడడం, అలా ప్రవర్తించడం వల్ల కూడా మళ్ళీ అది ప్రభావం చూపిస్తుందండి. అంటే దేనికైనా సరే అహంకారం అనేది చాలా 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 ప్రభావం చూపిస్తుందండి. చాలా నెగెటివ్‌గా అనమాట. అంటే మన పతనాన్ని మనం ఎలా కోరుకుంటున్నాము అంటే అహంకారం చెందడం వలనే. కాబట్టి ఏదైనా మంచిగా జరుగుతూ ఉంది అనుకున్నా సరే అది భగవంతుడి వల్ల అనుకుందాము. అదేవిధంగా ఏదైనా కోల్పోతున్నాము అనుకున్నప్పుడు కూడా ఆ భగవంతుడు మనకి తోడుగా ఉంటాడు అనే ధైర్యంతో మనం ముందడుగు వేసుకుంటూ వెళ్తే మనకి ఆ బ్యాలెన్స్ అనేది సహజంగా వస్తుంది అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మీకు చెప్పాలనుకున్నాను. గ్రాటిట్యూడ్.